జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అదేవిధంగా ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి కొనెదెల నాగబాబుపై కొంతమంది ఉద్దేశపూర్వకంగా రకరకాల విమర్శలు చేస్తున్న పరిస్థితి సోషల్ మీడియా వేదికగా స్పష్టంగా కనపడతా ఉంది. అయితే త్వరలోనే ఆయన మంత్రివర్గంలో మంత్రిగా కూడా చేరనున్నారనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే మొదటి నుంచి కూడా అటు ప్రజారాజ్యం దగ్గర నుంచి జనసేన వరకు కూడా తన ఇద్దరు సోదరులకి అండగా ఉంటూ వచ్చినటువంటి నాయకుడు కొనెదెల నాగబాబు. అయితే ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారు పెద్ద ఎత్తున ప్రజారాజ్యం పార్టీని ముందుకు తీసుకెళ్ళినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎప్పుడు కూడా సీటు ఆశించినటువంటి వ్యక్తి నాగబాబు గారు. అదేవిధంగా 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపు నుంచి నరసాపురం పార్లమెంటు తరపు నుంచి పోటీ చేసి ఆయన ఓటమి చెందారు. అయితే 2019లో ఆయన ఓటమి చెందిన దగ్గర నుంచి కూడా 2024 ఎన్నికల వరకు కూడా 5 సంవత్సరాల పాటు జనసేన పార్టీకి ఆయన పనిచేస్తూ వచ్చారు, పార్టీకి అండదండలు అందిస్తూ వచ్చారు. తన సోదరుడు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి సైతం కూడా నాగబాబు అండదండలు అందిస్తూ వచ్చారు. అయితే 2024 ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ నుంచి ముందు ఆయనకు సీటు ఖరారైనటువంటి తరుణంలో ఆ తర్వాత ఆయన అనుకోని రీతిలో సీటును వదులుకోవాల్సి వచ్చింది. అయితే అనకాపల్లి పార్లమెంటు సీటు ఆయన త్యాగం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ సీటు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి సీఎం రమేష్ గారికి కూటమి కేటాయించింది. అయితే ఆ రోజు కనుక ఆయన అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసినట్టయితే ఈరోజు ఖచ్చితంగా ఆయన లోక్సభలో ఉండేరే అనేటువంటి సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి నాగబాబు మరి మొదటి నుంచి కూడా అంటే త్యాగాలు చేస్తూ వచ్చినటువంటి నేత. జనసేన పార్టీలో కేవలం ఆ పార్టీ 21 స్థానాలే తీసుకున్నటువంటి తరుణంలో ఆ పార్టీ నుంచి ముందు త్యాగం తానే చేయాలనేటువంటి ఉద్దేశంతో తన ఎంపీ సీట్ను వదులుకున్నారు. సో ఆ తర్వాత ఆయనకి మంత్రిగా అవకాశం ఇస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించి. అయితే ఆయన మరికొద్ది రోజుల్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుని అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరిని కూడా ఆయన కలిసి శాలువాలతో సన్మానించారు. వారిరువురు కూడా ఆయనకి సన్మానించిన పరిస్థితి ఉంది. అయితే అప్పటి నుంచి కూడా ఇటు సోషల్ మీడియాలో ఒక వర్గం కావాలని నాగబాబు గారి మీద ఒక విద్వేషాన్ని రెచ్చగొడుతూ ఒక విషయాన్ని చిమ్ముతున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. గతంలో ఆయన చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా బాలకృష్ణ గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలను మళ్ళీ తెర మీదకు తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. అయితే 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఆయన్ని అనేక మంది అటు ధర్మాన ప్రసాద్ గారు అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారు, విడుదల రజని గారు అలాంటి నేతలు ఎంతోమంది జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఆయన పార్టీలో చేర్చుకున్నారు, ఆయన మంత్రివర్గంలో మంత్రులుగా వారిని కొనసాగించారు. కానీ ఇక్కడ నాగబాబు గారు మాత్రం ఎక్కడ కూడా పరుష పదజాలాన్ని గతంలో ఎక్కడ కూడా ఉపయోగించిన పరిస్థితి లేదు. కేవలం ఒక రాజకీయ ప్రత్యర్థిగా కేవలం రాజకీయ విమర్శలు మాత్రం చేసినటువంటి పరిస్థితి. అయితే అవన్నీ కూడా ప్రస్తుతం బయటికి తీసుకొని వచ్చి నాగబాబు గారి మీద ఉద్దేశపూర్వకంగా ఒక విషయాన్ని చిమ్మాలనేటువంటి ఆలోచనతో కొంతమంది అయితే చేస్తున్నట్టు స్పష్టంగా కనపడుతోంది. అయితే తన పార్టీలో తన సోదరుడు స్థాపించిన పార్టీలో ఆ రోజు కనుక తను ఖచ్చితంగా అనకాపల్లి లోక్సభ తనకి కావాలి అని మొండిగా కూర్చున్నట్లయితే 100కి 100% ఆయనకు ఆ సీటు వచ్చిండేది. ఖచ్చితంగా ఆయన ఎంపీగా లోక్సభలో కూర్చునేవారు. అదేవిధంగా ఇటు జనసేన అధినేతకి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి మధ్య ఉన్నటువంటి ఆ అనుబంధం రీత్యా ఖచ్చితంగా దేశ క్యాబినెట్లో కూడా మోదీ క్యాబినెట్లో కూడా నాగబాబు గారు వెళ్ళి ఉండేవారు. అంటే కేంద్ర మంత్రిగా ఖచ్చితంగా ఆయనకు అవకాశం వచ్చి ఉండేది. తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీని కలపడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. సో ఆ రోజు కనుక లోక్సభలో జనసేన ఆ పార్టీ తరపు నుంచి అనకాపల్లి పార్లమెంట్ నుంచి నాగబాబు గారు కనుక పోటీ చేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా లోక్సభకు వెళ్ళి ఉండేవారు. ఖచ్చితంగా కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా ఆయన పొందగలిగేవారు. అయితే ఆ అవకాశాలన్నీ కూడా ఆయన వదులుకున్నారని చెప్పుకోవచ్చు. ఖచ్చితమైనటువంటి త్యాగం అంటే దాన్నే త్యాగం అని చెప్పుకోవచ్చు. తన సొంత తమ్ముడు ఒక పార్టీకి అధినేతగా ఉన్నాయి. అలాంటి తరుణంలో కూడా తాను పొత్తులకి తలొగ్గి మరి సీటును త్యాగం చేసిన పరిస్థితి. సో కేంద్ర మంత్రిగా మోదీ క్యాబినెట్లో ఉండాల్సినటువంటి నాగబాబు గారు కేవలం ప్రస్తుతం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో ఒక సభ్యుడిగా మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆయన సుదీర్ఘకాలం జనసేన పార్టీ కోసం ఆయన చేసినటువంటి పోరాటం కానీ ఆ పార్టీ కోసం ఆయన చూపినటువంటి లాయల్టీ కానీ ఎంతోమంది నాయకులు పార్టీ నుంచి వెళ్ళేటువంటి క్రమంలో వారందరినీ కూడా బుజ్జగించి ఆ పార్టీకి అనుసంధానం చేసేటువంటి క్రమంలో కానీ నాగబాబు గారి పాత్ర వెలకట్లేదని చెప్పుకోవచ్చు. జనసేన అధినేతకు జనసేన పార్టీ కార్యకర్తలకు మధ్య వారదే కొనెదెల నాగబాబు. సో అలాంటి నాగబాబు గారికి ఎమ్మెల్సీ అనేది చాలా చిన్న పదం అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఆయన త్వరలోనే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీతో పాటు ఆయనకి ఎక్సైజ్ లేదా మైన్స్ శాఖ కేటాయించేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది. మోదీ క్యాబినెట్లో మంత్రిగా ఉండాల్సినటువంటి వ్యక్తి కేవలం ఒక అవకాశాన్ని త్యాగం చేసి మరి ఈరోజు కేవలం రాష్ట్ర క్యాబినెట్కి వచ్చేటువంటి పరిస్థితి. తన సోదరుడి యొక్క చరిష్మాని ఎక్కడా కూడా ఉపయోగించుకోకుండా తను ముందుకెళ్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. సో అలాంటి వ్యక్తి మీద అవాకులు చవాకులు పేలటం అనేది నిజంగా వ్యక్తిగత కక్ష మాత్రమే. రిపీట్, అలాంటి వ్యక్తి మీద అవాకులు చవాకులు పేల్చడం అనేది నిజంగా వ్యక్తిగత దూరంతో చేస్తున్నటువంటి పనిగానే భావించాల్సి ఉంటుంది.